తెలుసుగా బదులు రాదని మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని నమ్మదు తిరిగి రావని కాలం కాదు సాయమే మానదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే క్షమించలేని క్షణాలే ఇవా మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే బావగారు, వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని కబురు చేస్తాను. మరి ఈ అబ్బాయి వస్తాడు వదిన గారు. వాడు అక్కడున్నా వాడి మనసంతా ఇక్కడే ఉంది. ఇదిగో చూడండి, సంబంధం ఏమైందని మాట్లాడారా అని ఎన్నిసార్లు ఫోన్ చేశాడో. ఇక బయలుదేరతామండి. అలాగే వస్తాం బావగారు, వస్తామండి. నమస్కారం. వస్తామండి. మంచిదమ్మా. వస్తాం. గొప్పింటి సంబంధం కుదిరింది. ఇప్పటిదాకా అల్లరి చిల్లరగా ఉన్నట్టు కాకుండా పద్ధతిగా ఆడపిల్లలా ఎలా ఉండాలో చెప్పమనండి. అంటే లలిత, అన్నపూర్ణ ఉద్దేశం ఏంటంటే? నాకు తెలుసండి. నా కూతురు గురించే కదా ఆవిడ ఆలోచిస్తుంది. ఓహో, మీకు అండర్స్టాండింగ్ బానే ఉన్నట్టుందే. కన్ఫ్యూజన్లో ఉంది నేనే అన్నమాట. అక్కేంటి సీరియస్గా ఉంది? అక్క, జర్నీ కంఫర్ట్గా జరగలేదా ఏంటి? ఏంటలా కోపంగా ఉన్నావు? నా జర్నీ బానే జరిగిందిరా, కానీ ఇక్కడ జరుగుతున్నదే నాకేం నచ్చట్లేదు. ఇక్కడేం జరిగిందక్క? చంప పగిలిపోతే తొందరగా ఇంటికి పోనీ. అలాగే.
అయ్యా మేడం గారు అమెరికా నుంచి 10 రోజుల తర్వాత కానీ రారు, అప్పుడే వచ్చేస్తున్నారేంటయ్యా? నా భార్య నన్ను వదిలి ఉండలేదురా. కొట్టండ్రా. ఆపండి, ఆపండి. వెల్కమ్ టు ఇండియా మై హీరోయిన్. ఏమైంది కాంచనా? అందరి ముందు మాట్లాడాలా? లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రై, అందరినీ పంపించే. అక్క చెప్పిందిగా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావా ఏవేంద్ర మీ అక్కకి ఎందుకంత సీరియస్గా ఉందంటావు? అదే తెలియడం లేదు బావా, విమానం దిగినప్పటి నుండి అలాగే ఉంది. ఒకవేళ ఇక్కడ జరగని విషయాలు ఏమైనా తెలుసుంటాయంటావా? నువ్వు నేను చెప్పకుండా ఎలా తెలుస్తుంది బావా? పది బావా, కారణం కనుక్కుందాం. ఏంటి కాంచనా, నువ్వు రావడానికి ఇంకా 10 రోజులు పడుతుందన్నావు కదా? నేను గనక రావడం ఆలస్యమయ్యుంటే ఇక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని ఘోరాలు జరుగుతాయో. అక్క, ఈ విషయం నీకెలా? ఎక్కడో 7 సముద్రాల అవతల కూర్చున్న నాకు ఏం తెలుస్తుందిలే అనుకున్నావా? ఈ ఇంట్లో మీరిద్దరూ ఒకరి చెవులో ఒకరు గుసగుసలాడుకున్నా ఎక్కడున్నా నాకు వినబడుతుందిరా. ఆఫ్టర్ ఆల్, ఒక అడ్రస్ లేని ఓ ఆడది మనింటికొచ్చి మీకు వార్నింగ్ ఇస్తుందా? మళ్ళీ మన మీదకే వచ్చి మీ మీదే చేయి చేసుకుంటుందా? ఇంకా దాన్ని ప్రాణాలతో ఉంచడానికి సిగ్గులేదా? చంపాలని చూసామక్క, కానీ మిస్ అయిపోయింది. అందుకేరా నేను దిగింది. మనింటికొచ్చిన దాన్ని, ఈయన ఒంటి మీద చెయ్యేసిన దాన్ని వేసేశారని తెలుసుంటే నేనసలు వచ్చేదాన్నే కాదురా, అక్కడి నుంచే ఫ్లవర్ బొకే పంపించేదాన్ని. ఈ పార్టీ ఆవేశం నాకు లేక కాదు కాంచనా. పదవిలో ఉన్నావు, ఎదురు చూసి కొట్టకపోతే ఎదురు దెబ్బలు మనకే తగులుతాయి. త్వరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అది అయిన తర్వాత ఆహా, పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టేస్తారా? ముహూర్తాలు పెళ్లికి, చావుకు అవసరం లేదు. నువ్వు నీ పాలిటిక్స్ చూసుకో, దాని సంగతి నేను చూసుకుంటాను.